హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా పాత వీడియోలన్నీ చూస్తున్నారా? చూడకపోతే ఇప్పుడే చూసండి. మేము ఈరోజు తిరుమలకి వెళ్తున్నాం. అందుకని చెప్పి మార్నింగే లేచి అందరం రెడీ అయిపోయామన్నమాట. తర్వాత మాకు కప్పల దరువు దగ్గరే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేయించేసుకొని ఇంకా బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి తిరుమలనే వెళ్తాము. ఈ ఇయర్ కూడా అలాగే హ్యాపీగా తిరుమలకి వెళ్తున్నాము. నాకైతే తిరుమలకి వెళ్ళటం చాలా అంటే చాలా ఇష్టం. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాం. మేమైతే టోటల్ 5 మెంబర్స్ వెళ్ళాం. నేను, మా డాడీ, మా మమ్మీ, మా అన్నయ్య, అలాగే మా అమ్మమ్మ. టోటల్ మేము 5 మెంబర్స్ వెళ్ళాము. మేము వెళ్ళంగానే బస్సు వచ్చేసింది. ఇంకా బస్సు ఎక్కేసేసి ఇంకా తిరుమలకి స్టార్ట్ అయిపోయాం. ఫైనల్గా తిరుమలకి వెళ్తూ ఉన్నాం. తిరుమలకి వచ్చి ఇలాగ హైవే మీద ఉన్న నామాలన్నీ చూస్తుంటే మనసుకి ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుంటుంది. తర్వాత మేమైతే ఆటో ఎక్కేసి అలిపిరికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. మేము మెట్లెక్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో అందుకని చెప్పి మెట్లెక్కి వెళ్ళాలని చెప్పి అలిపిరి దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఇంకా అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ కాసేపు ఆగి కొద్దిగా టిఫిన్ చేసేసి మా లగేజ్ అంతా కింద ఇచ్చేసి కొబ్బరికాయ కొనడానికైతే వెళ్ళామన్నమాట. ఫస్ట్ మెట్టి దగ్గర కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలి కదా, అందుకని చెప్పి కొబ్బరికాయ తీసుకుంటున్నాము. మా మమ్మీ తీసుకుంటూ ఉంది మంచి కొబ్బరికాయ చూసి. తర్వాత క్రౌడ్ అయితే చాలా బాగానే ఉన్నారు. తర్వాత మొదటి మెట్టి దగ్గరికి వెళ్ళేసి పూలు, కడుపులు, కడ్డీలు అన్నీ వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసామన్నమాట. మా అన్నయ్య చేత కొట్టిస్తుంది మా మమ్మీ. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆ రోజైతే క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంది, చల్లగా ఉండింది అనమాట. గాలి కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా అలాగా స్టార్ట్ అయిపోయాము. ఇది ఇక్కడ పడుకుంటారు కదా దేవుడికి మొక్కుకుంటూ, అలా నేను మా డాడీ పడుకో ఉన్నాము. అలాగా ఇంక స్టార్ట్ అయిపోయాం. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇది ఇక్కడ ఈ రాయికి మోకాళ్ళు తాకిస్తే మోకాళ్ళ నొప్పులు రావని చెప్పి నమ్ముతారంట. మా డాడీ కూడా తాకిస్తున్నారు. అలా తాకిస్తే మోకాళ్ళ నొప్పులు రావంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. కానీ అలా తాకిచ్చి కొండకే మొత్తం హోల్స్గా వచ్చేస్తున్నాయి. తర్వాత స్లోగా గాలితో పాటు వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట. షెడ్ ఉన్నంత వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. షెడ్ లేని దగ్గర మాత్రం వర్షం పడుతుంది. అలా తడుచుకుంటూ ఎక్కుతూ ఉన్నాము. గాలి గోపురం దగ్గరికి వెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అయింది. ఇంకా కాసేపటికి తగ్గిపోయింది. ఇక్కడ నుంచి చూస్తే బిల్డింగ్స్ అన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. తర్వాత గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. మధ్యలో కాసేపు ఆగుతూ అలాగా బ్రేక్ తీసుకుంటూ అయితే ఎక్కేసాము. తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అందరం గ్రూప్ ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. తర్వాత మాకైతే జింకలు అయితే కనిపించాయి అన్నమాట. చాలా జింకలు కనిపించాయి. అలా వెళ్తూ ఉంటే 3-4 టైమ్స్ వరకు కనిపించాయి మాకు. తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర వరకు వచ్చేసాము. అక్కడ చిన్న గుళ్ళ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి దీపం పెట్టుకొని దండం పెట్టుకొని అయితే మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము.
తర్వాత మోకాల పర్వతానికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ మోకాలతో ఎక్కాలి. నాకైతే చిన్న మొక్కు ఉందనమాట. అందుకని చెప్పి నేను మోకాల పర్వతం మొత్తం మోకాలతోనే ఎక్కాను. ఇంకా మా మమ్మీ డాడీ మా అన్నయ్య వీళ్ళు కూడా ఎక్కారు. వాళ్ళు ఫుల్గా ఎక్కలేదు, కొంచెం దూరం ఎక్కి లేసేసారు. నేను ఫుల్గా ఎక్కాను. మా అన్నయ్య కూడా ఫుల్గానే ఎక్కాడు. ఇంకా ఫైనల్గా మెట్లన్నీ కంప్లీట్ చేసేసుకొని పైకి అయితే వెళ్ళిపోయాం అనమాట. మేము రూమ్ బుక్ చేసుకున్నాం. తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయేసి అందరం ఫ్రెష్ అయ్యి అన్నదానానికి అయితే బయలుదేరిపోయాం అనమాట. ఇది అన్నదానానికి వెళ్తుంటే అక్కడ ఉన్న క్యూ అనమాట. అన్నదానానికి కూడా చాలామంది వచ్చున్నారు. ఇది అక్కడ ఒక వాల్ పైన ఈ పెయింటింగ్ ఉంటుంది. ఈ పెయింటింగ్ అనేది నాకు చాలా ఇష్టం. తిరుపతి మొత్తం కొండలు అన్నీ ఉంటాయి. ఇక మేము మార్నింగే లేచి కళ్యాణ కట్టకైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మా అన్నయ్య వాళ్ళ గుండులు అవి ఇవ్వడానికి. ఇంకా నేను మా మమ్మీ కత్తిరింపులు ఇచ్చామన్నమాట. ఇంకా మా మమ్మీ నేను ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేస్తున్నాం అనమాట. ఇలా చిన్నగా ఒక రీల్ చేసాము. ఇక అందరం ఫాస్ట్గా రెడీ అయిపోయేసి కొన్ని వీడియోస్ పిక్స్ తీసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. నేను మా మమ్మీ వేసుకున్నాం కదా హాఫ్ శారీస్, అది మేము బయట క్లాత్ తీసుకొని మా మమ్మీ స్టిచ్ చేసింది అనమాట. తర్వాత ఓనీ వచ్చి సపరేట్గా తీసుకున్నాం. నేను మా మమ్మీ ఇలా ట్విన్నింగ్ వేస్తే మా అన్నయ్య మా డాడీ పంచ వేసుకొని సేమ్ కలర్ షర్ట్స్ వేసుకున్నారు. కత్తిరింపు ఇచ్చాక నా హెయిర్ కొద్దిగా షార్ట్ అయింది. తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందు వరాహ స్వామి దర్శనం చేసుకోవాలంటారు కదా, అందుకని చెప్పి వరాహ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. నా హెయిర్ అయితే చాలా వరకు కట్ చేశాను అనమాట. కత్తిరింపులు ఇస్తారు కదా, కొస చాలా వరకు కట్ చేశాను. ఇది అక్కడ ఉండే కోన్ హెయిర్ అనమాట. చాలా బాగుంది కదా. వరాహ స్వామి దర్శనానికి మాకు అరౌండ్ ఏదో ఒక 10 to 15 minutes టైం పట్టిందనమాట. క్రౌడ్ చాలా ఎక్కువ ఉండేరు, హాలిడేస్ టైమ్స్ కదా, అందుకని చెప్పి. తర్వాత దర్శనం అయిపోయాక ఇంకా మెయిన్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. తర్వాత గుడి ముందుకు అయితే వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని దండం పెట్టుకొని మెయిన్ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మాకు దర్శనానికి అరౌండ్ 4 hours పట్టిందనమాట. మేము టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. అందుకని చెప్పి ఈసారి రూమ్కి దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా అయిపోయిందనమాట. మళ్ళీ అయితే గోపురం ముందు దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ దీపం పెడతారు కదా కొబ్బరికాయ కొట్టి, అందుకని చెప్పి కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టడానికి అయితే ఇక్కడికి వచ్చాము. మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం అయితే వెలిగిస్తామన్నమాట. నెయ్యి దీపం వెలిగిస్తారు. ఇక్కడ మా మమ్మీ వెలిగిస్తుంది కదా, అలా నెయ్యి దీపం వెలిగించి అక్కడ పెట్టి కోరుకున్న కోరికలు తీరాలని చెప్పి. తర్వాత సడన్గా పవర్ కట్ అయింది. అప్పుడు అందరూ గోవిందా గోవిందా అని చెప్పి అరవటం స్టార్ట్ చేశారు. తర్వాత వెంటనే పవర్ వచ్చేసింది. ఆ పవర్ వచ్చేటప్పుడు లైట్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. అందుకే దీన్ని కూడా వీడియోలో యాడ్ చేశాను. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. ఇక మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయితే పడుకున్నాం అనమాట. మార్నింగ్ లేచాము. ఇంకా బయలుదేరారు కాబట్టి మేమంతా మార్నింగ్ మళ్ళీ స్నానం చేసి అంతా రెడీ అవుతూ ఉన్నాం. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము. నేను ఆ జుట్టుని ఆ క్యాప్లోంచి బయటికి తీయడానికి నానా తంటాలు పడుతున్నాను. ఫైనల్గా ఎలాగో వచ్చేసింది. వచ్చేసాక నా హ్యాపీనెస్ చూడండి. ఇంకా మేమైతే రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. దారిలో కొద్దిగా షాపింగ్ చేసుకున్నాము. కొన్ని ఇంటికి కావాల్సిన ప్రసాదం బొరుగులు అవన్నీ తీసుకున్నాము. తర్వాత బస్సు అయితే ఎక్కేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. కొండ దిగేటప్పుడు అయితే ఈ టర్నింగ్స్లో కళ్ళు తిరిగిపోతుంది. ఇక ఇంటికైతే వెళ్ళిపోయి ప్రసాదం పెట్టేసుకొని దేవుడికి ఒక్క పొద్దు అయితే చెల్లించేసుకున్నాము. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.